కోనసీమకు గుండెకాయ, మేధావుల పురిటికిట్ట అమలాపురం. కానీ ఇప్పుడు ఆ పట్టణం అభివృద్ధికి అడ్రస్ కాదు, అవినీతికి అడ్డాగా మారింది. గోదావరి గలగలల కంటే అక్కడ నిధుల గలగలలే ఎక్కువగా వినిపిస్తున్నాయా? పార్టీలు మారినా, పాలకులు మారినా అమలాపురం మున్సిపాలిటీలో అప్పనంగా దొరికిందే అమ్మ నాన్న అన్న సామెత నిజమవుతోంది. 5 ఏళ్లలో 100 కోట్లు ఖర్చు చేస్తామని రికార్డులు చెబుతుంటే ఆ నిధులన్నీ డ్రైనేజీలో కలిసాయా లేక నాయకుల జోబిల్లోకి చేరాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవినీతిపై ఏర్పాటైన విజిలెన్స్ విచారణలు ఎందుకు అటకెక్కాయి? అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆ అంతర్గత ఒప్పందాల రహస్యం ఏంటి? అమలాపురం మున్సిపాలిటీలో సాగుతున్న నిధుల విందు, అధికారులు నాయకుల మాయాజాలంపై ఐ న్యూస్ లోగుట్టు ప్రత్యేక కథనం. అమలాపురం అంటే అందరికీ గుర్తొచ్చేది ప్రకృతి అందాలు, పచ్చటి కొబ్బరి చెట్లు. కానీ మున్సిపాలిటీ లోపల అడుగు పెడితే మాత్రం సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. గత 10 ఏళ్లుగా ఈ పట్టణం అభివృద్ధిలో ముందుకు వెళుతోందా లేక వెనక్కి పరిగెడుతోందా అనే అనుమానం కలగక మారదు. అలంకారం అమ్మవారికి, అరాచకం అయ్యగారికి అన్నట్టుగా బయట మేధావుల గడ్డ అని చెప్పుకుంటున్నా లోపల మాత్రం రాజకీయ నాయకుల అవినీతి దాహానికి కోనసీమ ముఖద్వారం విలవిల్లాడుతోంది. ప్రతి ఏటా కౌన్సిల్ మీటింగుల్లో 20 నుంచి 25 కోట్లు కేటాయించడం ఒక తంతుగా మారింది. 5 ఏళ్లలో 100 కోట్లు ఖర్చు చేశామని రికార్డులు ఘనంగా చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఆ 100 కోట్లు ఏ గోదావరిలో కలిశాయో ఎవరికి అర్థం కావడం లేదు. రోడ్డుపై అడుగు పెడితే గతుకులు, వాన పడితే డ్రైనేజీ కంపు. ఇదా 100 కోట్ల అభివృద్ధి అంటే అంటూ పట్టణవాసులు నిలదీస్తున్నారు. అమలాపురం మున్సిపాలిటీలో సాగుతున్న వింతలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేవలం డ్రైనేజీ క్లీనింగ్ పేరుతోనే ఏటా 40 లక్షలు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బురదలో వేసిన పప్పు చందంగా ఆ డబ్బు డ్రైనేజీలోకి వెళుతుందా లేక నేరుగా కాంట్రాక్టర్ల ఖాతాలోకి వెళుతుందో తెలియదు. కానీ చినుకు పడితే చాలు అమలాపురం రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజల గొంతు ఎండుతున్నా నిధుల ప్రవాహం మాత్రం నాయకుల ఇళ్లలోకి పారుతోంది. మరోవైపు సుమారు 3.5 కోట్ల ఖర్చుతో తలపెట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. అది పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడక ముందే దానిపై రాజకీయ రచ్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం దీన్ని పీపీపీ పద్ధతిలో లీజుకిచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని వైసీపీ ఆరోపిస్తుంటే, ముందు మీరు చేసిన పాపాలు కడగండి అని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. మొత్తానికి పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం అన్నట్టుగా ఇక్కడి ప్రజల పరిస్థితి తయారైంది. అక్రమాలు మితిమీరిపోవడంతో సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్సీని విజిలెన్స్ విచారణ కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది. 10 రోజుల పాటు అధికారుల ఫైళ్లను తిరిగేసి నివేదిక సిద్ధం చేశారు. కానీ ఆ రిపోర్టు ఏమైంది? బయటకు రాకుండా అడ్డుకుంటుందెవరు? విజిలెన్స్ రిపోర్టును సైతం తమకు అనుకూలంగా మార్చుకునేందుకు లక్షలాది రూపాయలతో బేరసారాలు సాగుతున్నాయన్నది ఇప్పుడు బహిరంగ రహస్యం. అధికారి తలుచుకుంటే దెబ్బలు, రాజకీయ నాయకుడు తలుచుకుంటే డబ్బులు అన్న సామెత అమలాపురంలో నిజమవుతుంది. మరోవైపు అమలాపురంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. నాడు టీడీపీ కౌన్సిల్ ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చాయి. నేడు వైసీపీ హయాంలోనూ అవే పునరావృతమవుతున్నాయి. ఒకరు తింటే మరొకరు విమర్శించడం, అధికారం మారగానే పాత ఫైళ్లను పక్కన పడేయడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. దొందే అన్నట్లుగా అధికారులను మేనేజ్ చేయడంలో 2 పార్టీల నేతలు ఒకే బాటలో పయనిస్తున్నారు. విచారణలన్నీ కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పన్నుల రూపంలో ఏటా 5 కోట్లు ప్రజల నుంచి పిండుకుంటున్న పాలకులు ఆ సొమ్ముతో మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం చేతులెత్తేశారు. 5 ఏళ్ల కాలం ముగిశాక ఏ మొహం పెట్టుకుని సన్మానాలు, పుష్పగుచ్చాలతో సంబరాలు చేసుకుంటున్నారని పట్టణ వాసులు మండిపడుతున్నారు. ఇల్లు తగలబడుతుంటే చుట్టకాల్చుకున్న చందంగా ఉంది పాలకుల తీరు. ప్రజాధనాన్ని పలహారంలా భావిస్తున్న వీరికి చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని ఆక్రోశం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అమలాపురం భవితవ్యం మారుతుందా? గత 10 ఏళ్లలో జరిగిన ప్రతి పైసా అవినీతిపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందా? లేక ఎప్పటిలాగే అంతర్గత ఒప్పందాలతో మసిపూసి మారేడుకాయ చేస్తారా? గోదావరి సాక్షిగా దోచుకున్న సొమ్మును రికవరీ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ రంగులు మారినా పాలకుల అవినీతి రంగు మాత్రం మారడం లేదని అమలాపురం ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మొత్తానికి అమలాపురం మున్సిపాలిటీలో సాగుతున్న ఈ కుంభకోణాల గుట్టు ఎప్పుడు రట్టవుతుందో చూడాలి. నిధుల ప్రవాహం ప్రజల సౌకర్యాల వైపు పారుతుందో లేక పాలకుల మేడల వైపు వెళుతుందో కాలమే సమాధానం చెప్పాలి.